మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కు సంవత్సరాంతపు రోజున జ్ఞానోదయం కలిగింది. ఏడాదిన్నరగా ఇల్లు తగలబడడానికి కారకుడు తానేనని ఆయన ఒప్పుకున్నారు. 2023 మే 3 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు జరిగిందంతా మణిపూర్ ప్రజలు తమ మనసుల్లోంచి చెరిపేసి తనను క్షమించేయాలని కోరుతూ తీవ్ర పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన దానికి ఎంతో చింతిస్తున్నాను. ఎంతో మంది మరణించారు. ఎంతో మంది తమ ఆత్మీయులను కోల్పోయారు. ఇల్లు వాకిళ్లు వదిలేశారు అంటూ ఇదంతా తన కారణంగానే జరిగిందని బాధపడ్డారు. తన వల్ల కష్టపడ్డవారు, నష్టపోయిన వారు నిండు మనసుతో తనను క్షమించాలని, అన్ని జాతుల వారు, తెగల వారు స్నేహంతో చేయి చేయి కలిపి కొత్త సంవత్సరంలో ఆనందంగా కలిసి సాగాలని ఆయన తన ప్రకటన ద్వారా ఆకాంక్షించారు. అది నిజంగా ఓ ఆహ్వానించదగిన పరిణామం. రాజకీయంలో పశ్చాత్తాపాన్ని ప్రకటించడం, క్షమాపణలు చెప్పడం వంటివి మెచ్చుకోదగ్గ లక్షణాలుగా చెబుతారు. ఎదుటివారు ఎంత కఠినాత్ములైనా సీఎం బీరేన్ సింగ్ చేసిన క్షమాపణ ప్రకటనకు కాస్తంతైనా మనసు కరిగి ఉండాలి. బీరేన్ సింగ్ చేసిన ప్రకటన మండుతున్న గుండెలను ఓదార్చి శాంతి స్థాపనకు ఏమాత్రం దోహదపడినా సంతోషించాల్సిందే. కానీ జరిగిందేదో జరిగిపోయిందని గతాన్ని మర్చిపోవాలని చెప్పడానికి బీరేన్ సింగ్ అర్హుడా అన్నది ఇక్కడ అతి ముఖ్యమైన ప్రశ్న అంటున్నారు పరిశీలకులు. ఇప్పటివరకు ఆయన ఘోరాన్ని ఒప్పుకోలేదని, ఇప్పుడు ఒప్పుకున్నారని, సమస్య తీవ్రతను గుర్తించడం, పరస్పరం కలహించుకుంటున్న వారంతా ఒక్కసారిగా ఏకం కావాలని ఆశించడం అత్యాశ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. అయితే సారీ చెప్పడం మంచిదే, కానీ ఆయన క్షమాపణల వెనుక కూడా ఏదో కొత్త కుట్రలున్నాయనేమో అని మణిపూర్ వాసులు అనుమానిస్తున్నారు. మరింత అణిచివేతకు ఆయన మార్గాన్ని తయారు చేసుకుంటున్నారని మితియేతర జాతుల వారు అనుమానపడుతున్నారు. కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ తగిన ప్రతిపాదికలు, పునాదులు లేకుండా అది తనకు తానుగా జరిగిపోదని సీఎం బీరేన్ కు కూడా తెలుసు. ఏడాదిన్నర కాలంలో సయోధ్యకు వీలైన వాతావరణాన్ని ఆయన సృష్టించే ప్రయత్నాలేమీ చేయలేదు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించి మితిలకు ఎస్టీ రిజర్వేషన్ కట్టబెట్టే చర్యలకు తెరతీయడం వెనుక బీరేన్ కుట్ర ఉన్నదని ఆదివాసీ తెగలు అనుమానించడంతో ఈ అల్లర్ల కార్చిచ్చు రేగింది. అప్పటికే వారికి వ్యతిరేకంగా బీరేన్ ప్రభుత్వం పలు నిర్ణయాలు చేయడం, వారిని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులుగా చిత్రీకరించడం చేశారు. ఈ చర్యలే అక్కడ అల్లర్లకు పచ్చని మణిపూర్ నిప్పుల కొలిమిగా మారడానికి దోహదం చేశాయి. ఈ మొత్తం హింసాకాండలో బీరేన్ పూర్తిగా మితిల పక్షాన వ్యవహరించారు. చివరకు పోలీసు స్టేషన్ల నుంచి దోచుకున్న ఆయుధాలు కూడా వారి చేతుల్లోకి పోవడం వెనుక ప్రభుత్వం హస్తం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. మితి మిలిటెంట్ గ్రూపులు రెచ్చిపోయిన తీరును చూస్తే బీరేన్ తమ పక్షాన లేరని ఆదివాసీ తెగలు తొందరగానే నిర్ధారణకు వచ్చాయి. ఉన్నత స్థానంలో ఉంటూ సమన్యాయం చేయవలసిన నాయకుడు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తమకు చెందాల్సిన ఉద్యోగాలను, ప్రకృతి వనరులను తన వారికి కట్టబెట్టదలుచుకున్నాడని వారికి అనిపించింది. నాయకుడి పైన ఉన్న ఈ విశ్వాస రాహిత్యమే అక్కడ అగ్గి ఆరనివ్వకుండా చేసింది. దశాబ్దాలుగా పరస్పరం ఘర్షణ పడుతున్న ఆదివాసీ తెగలన్నీ ఏకతాటి మీదికి వచ్చాయి. సమాజం నిలువుగా చీలిపోయి పరస్పర అవిశ్వాసం నిండిన ఈ వాతావరణం మిలిటెంట్ గ్రూపులకు సరికొత్త ఆక్సిజన్ అందించింది. ఇప్పుడు హింస ఎవరో ఇద్దరి మధ్య అని కాక మొత్తం సమాజాన్ని కమ్మేసింది. ఏడాదిన్నర కాలంగా ఒక రాష్ట్రం ఇలా మండుతుంటే కేంద్రం ఊరుకోవడం, ముఖ్యమంత్రిని సమర్థించుకు రావడం మణిపూర్ విషయంలోనే జరిగింది. మణిపూర్ దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే విపక్ష పాలిత రాష్ట్రమై ఉంటే అగ్గిరాచుకున్న అనతి కాలంలోనే అది కేంద్రం చేతుల్లోకి పోయి ఉండేది. అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చి ఉండేది. కానీ అలాంటివేవీ ఇక్కడ జరగలేదు. మణిపూర్లో జరుగుతున్నదేమిటో దేశ ప్రజలకు తెలియనివ్వకుండా పార్లమెంట్లో సైతం అసత్యాలతో కాలాన్ని నెట్టుకొచ్చేశారు. వేలాది సైనికులను మోహరించడం తప్ప బీరేన్ను తప్పించాలన్న డిమాండ్ను పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడున్న పలంగా కొత్త సంవత్సరం సందర్భంగా ఎంచుకొని 4 మంచి మాటలు చెప్పి క్షమించమని అడిగడంతో సమస్య తీరేలా కనిపించడం లేదు. అక్కడంత సులభంగా వదిలేయగలిగినంత చిన్న పొరపాటు జరగలేదు. మణిపూర్ పాలకులు ఉద్దేశపూర్వకంగా రేపిన కార్చిచ్చు అని అందరికీ తెలుసు. ఇన్నాళ్ళు తమ ప్రయోజనాలకు అనుగుణంగా దానిని రగిలిస్తూ వచ్చిన వారు హఠాత్తుగా గతాన్ని మర్చిపోమంటున్నారు. ఆదివాసీ తెగల్లో తన పట్ల ఆగ్రహానికి, అవిశ్వాసానికి ఏ చర్యలు దోహదం చేశాయో మణిపూర్ సీఎం బీరేన్ కు తెలుసు.
ఈ సందర్భంగా వారికి కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చి ఉన్నా ఆయన పట్ల నమ్మకం పెరిగేది. ఈ పశ్చాత్తాపానికి కాస్తంత విలువ ఉండేది. అది గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల ద్వారా స్పష్టంగా కనిపించింది. ఎక్కడ అల్లర్ల తీవ్రత తగ్గలేదు. పరిస్థితి చూస్తే సీఎం క్షమాపణ తర్వాత కూడా మణిపూర్లో ఇప్పట్లో శాంతి నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదు. కొత్త సంవత్సరం తొలి రోజే ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో కాల్పులు, బాంబుల మోత మోగింది. కదంబండ్ ప్రాంతంలో 2025 జనవరి 1న తెల్లవారక ముందే ఉదయం మిలిటెంట్ల దాడి జరిగింది. అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరపడమే కాకుండా ఉద్యమకారులపై బాంబులు విసిరారు మిలిటెంట్లు. మిలిటెంట్ల దాడితో వెస్ట్ ఇంఫాల్లోని పలు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. మిలిటెంట్ల దాడిలో ప్రాణ నష్టం జరగలేదన్నారు. మణిపూర్లో చోటు చేసుకున్న అమానవీయ హింసకాండపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెప్పిన క్షమాపణల్లో నిజాయితీ ప్రశ్నార్థకంగా మారింది. 2024వ సంవత్సరపు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసిన తర్వాత కూడా కాంగ్పోక్సే జిల్లాలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోరెన్స్ కుకీ మహిళలపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో మహిళలు గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఈ సంఘటనపై బీరేన్ సింగ్ నామమాత్రంగా కూడా స్పందించకపోవడంతో ఆయన చిత్తశుద్ధి ఏ పార్టీదో తేలిపోయింది. పైగా తన క్షమాపణలపై సందేహాలు వ్యక్తం చేసిన వారిపై ఆయన విరుచుకుపడ్డారు. గతంలో ఎప్పుడో జరిగిన సంఘటనలను ఏకరవు పెట్టారు. అయితే అప్పటి పాలకుల్ని ఇప్పుడు జరుగుతున్న ఘోరాలకు కారకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఆయన బరి తెగింపునకు నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు. గడిచిన ఏడాది కాలమంతా హింసకాండ చోటు చేసుకుందని ఆయన చెప్పారు. కానీ నిజానికి 2023 మే 3వ తేదీ నుంచి మణిపూర్లో హింసకాండ రగిలింది. అంటే 1.5 సంవత్సరం పైగానే నరమేధం జరిగింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే అప్పటి నుంచి 865 కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. 250 మందికి పైగా మరణించారు. 5,600 ఆయుధాలను, 35,000 మందుగుండా సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత ఘోరం జరుగుతున్నా ఏనాడు పెదవి విప్పని ఆయన ఇప్పుడు విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పారు. గత సంఘటనలు మర్చిపోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన పాలన జరిగిన అత్యంత దారుణమైన జాతి హననాన్ని అదుపు చేయడంలో వైఫల్యానికి క్షమాపణలు చెప్పడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందో తెలియజేయాలని జనం కోరుతున్నారు. పైగా ఈ ఏడాదిన్నర కాలంలో మన దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో విస్తృతంగా పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్కు మాత్రం ఎందుకు రాలేదని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. 2 వైరి శిబిరాలుగా మారిపోయిన మైతీ, కుకీ తెగలకు చెందిన వారిని కనీసం కలిసి కూర్చోబెట్టి మాట్లాడే వారే లేరా అని మణిపూర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యలు తీసుకునే సంకల్పం అసలు బీరేన్ సింగ్ ప్రభుత్వానికి ఉందా? ఇవేవి లేకుండా ఊరికే క్షమాపణ చెబితే ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.